ఇక్కడి కాంగ్రెస్ నాయకులు ఇక్కడి కాంగ్రెస్ బీహార్ గురించి ఏం ముచ్చట చెప్తుందో ఒకసారి విన్నాక మన దగ్గర జరిగిన ఎన్నిక గురించి మనం మాట్లాడుకుందాం. చెప్తా, నేను అన్నీ చెప్తా. మన కాంగ్రెస్ నాయకులు బీహార్ ఎన్నికలకు సంబంధించి అక్కడ ఏం జరిగింది, ఎందుకోసం అలా ఓడిపోయినాము అని వాళ్ళు చెప్పే మాటలను బట్టి చూస్తే మరి దాన్ని ఇక్కడ ఎందుకు అన్వయించుకోకూడదు అనేది ఒకసారి సోషల్ మీడియాలో చర్చ నడుస్తూ ఉంది. దాన్ని చూడరు మీరు. ఇగో ఈయన ఏమంటారు చూడండి ఒకసారి. బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి, సరే ఏం జరుగుతుంది? ఈడ గెలిచిన ఆనందం ఏమైనా ఉందా వీళ్ళకి? ఈడ గెలిస్తే కత్తి మీద సామున్నది, ఓడితే సప్పుడేక ఎవరితో వాళ్ళ చూసుకుందరు. కానీ గెలిచారు కాబట్టి ఇప్పుడు ఉన్నది కథ. బీసీల రిజర్వేషనే కానీ, అదే జూబ్లీస్లో చేస్తా అన్నటువంటి అభివృద్ధే కానీ, తర్వాత మిగతా అన్నీ కూడా కంప్లీట్ చేస్తామని అక్కడ ఇచ్చిన హామీలన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద నడవాల్సి వస్తుంది. ఇప్పుడు నడుపుడే కష్టం ఉందని చెప్పాడు. నడుపుడే అయితలేదు నాతోని 1,00,000 2 లక్షలకు కూడా ఎమ్మెల్యేలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పినాక మళ్ళీ అభివృద్ధి అయితే వేసి పెట్టాలి కదా. ఉత్తగానే కాదు కదా, అనగానే రాదు కదా. నవీన్ యాదవ్ కూడా ఎంత కత్తి మీద సామే తెలుసా, ఆయన రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని మరి నేను పైసలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా జూబ్లీస్ అని చెప్పాడు. ఆయన అడుగుతారు కదా బరాబర్, రేపటి నుంచి ఆయన ప్రజలు అడగకపోతే నా సొంటోడు అడుగుతాడు కదా, డెఫినెట్గా ఉంటుంది కదా. ఇగో అయితే ఇక్కడ ముచ్చట చూడరు. ఇగో బీహార్లో ఏమైందట ఎప్పుడు. ఇగో బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి, సరే ఏం జరుగుతుందో ఏమవుతుందో తెలుస్తలేదు. ఎంత గమ్మత్ మాట నన్ను చూసిర్రా. బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు అయినాయి, అసలు ఏమవుతుందో ఏం జరుగుతుందో తెలుస్తలేదు. అంటే అధికారంలో ఉన్న పార్టీ అన్ని అస్త్రశస్త్రాలు ఉపయోగించి ఇక బయటపడ్డాం కాబట్టి ఇక్కడ సంతోషంగా ఉన్నారు. కానీ అక్కడ ఎందుకో ఇట్లా తిరమర్ర అయిపోయాయని చెప్పి ఆగంలో ఉన్నారు. చూడుర్రి ఇంకా జరుగుతున్నది. ప్రజలు ప్రజలు ఏం చేస్తున్నారు ఏందో అర్థం కాని పరిస్థితి. డైరెక్ట్ ప్రజలనే అంటుండే పెద్ద మనిషి. ప్రజలు ఏమంటుర్రో ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి. బాగా దుఃఖంలో ఉన్నారు. చూడుర్రి, ఈడ గెలిచిన ఆనందం ఏమన్నా కనబడుతుందా మీకు? చూస్తారు కదా. ఇగో అసలు ప్రజలు ఓట్లు వేస్తున్నా, మిషన్లే ఓట్లు వేసుకుంటున్నా తెలియని పరిస్థితి. ఇక ఇది చూసిన తర్వాత ఇప్పుడు ఏమనుకోవాలి మనం? ప్రజలు ఓట్లేస్తురా, అసలు మిషన్లే ఓట్లేసుకుంటారా అని తెలియని పరిస్థితి అని చెప్పినాక మరి జూబ్లీస్లో మీ గెలుపు ఎట్లా ఒప్పుకోమంటారా? నాకు అర్థమైతే లేదు. ఇలా నేను మళ్ళీ చెప్తున్నా, నవీన్ యాదవ్ గెలవడంలో నాకు ఏ మాత్రం అయ్యో ఎట్లా గెలిచా అనేది లేదు. సంతోషంగానే ఉంది. ఎవరు గెలిచినా ప్రజలు ఆమోదించి గెలిపిస్తే సంతోషమే. కాకపోతే ఇక్కడ మీ నాయకులే చెప్తుర్రు ఆడ ఈవీఎంలో ఓట్లు వేసుకున్నాయని. మరి ఈడగిట్లు వేసుకున్నా ఏమి? బీహార్లో వేసుకుంటే ఎట్లా, వేసుకోవే ఎట్లా? మరి ఎలక్షన్ కమిషన్ అంతా ఒకటేనా, వేరే వేరే ఉంటాయా? మరి అన్నీ కూడా మనకి ఈవీఎంలు పైకి వెళ్ళి వస్తాయి కదా, అంతా ఒక జాలకి వెళ్ళి వస్తాయి కదా. అరే బీహార్లో ఈవీఎంలు అట్లెట్లా చేసినాయి, ఈడ ఇట్లెట్లా చేసినాయి అంటే ఇక ఇప్పుడు చెప్తాడు చూడుర్రి. ఇక మాట వినుర్రిగా. బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి, సరే ఏం జరుగుతుందో ఏమవుతుందో తెలుస్తలేదు. ఇక్కడ సేమ్ బీఆర్ఎస్ కార్యకర్తల బీజేపీ కార్యకర్తల మనోభావం ఇదంతా, మనోవేదన. ఎగ్జాక్ట్గా ఏమవుతుందో తెలుస్తలేదు, ఏమైపోతుందో అర్థమవుతలేదు, ఓట్లు ఓలేసుకుంటారో తెలుస్తలేదు అని చెప్పి ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సేమ్ అనుకుంటారు నీ లెక్కనే. చూడండి, మనదైతే ఒకటి, మందిదైతే ఒకటి. మనది మంగళవారం, మంది సోమవారం అన్నట్టు. ఇంకా చూడండి, ప్రజలు ఏం చేస్తున్నారు ఏందో అర్థం కాని పరిస్థితి. అసలు ప్రజలు ఓట్లు వేస్తున్నా, మిషన్లే ఓట్లు వేసుకుంటున్నా తెలియని పరిస్థితి. అనేక అనుమానాల్లో ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. అనేక అనుమానాల్లో ఎన్నికల కమిషన్ పనిచేస్తోంది. ఎస్, మేము కూడా అదే అడుగుతున్నాం. అనేక అనుమానాలతోనే ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది అనేది ఇవాళ ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న మీరే ఇంత డైరెక్ట్గా మాట్లాడితే ఇక మేము ఎందుకు అడగద్దు? ఒకసారికి చూడండి, జూబ్లీస్లో ఏం జరిగిందో ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఇక వాళ్ళు ఎట్లా గెలిచిర్రు, ఎట్లా ఓట్లు పడ్డాయి, ఆ మెజారిటీ ఎట్లా వచ్చింది, ఇవన్నిటికీ లెక్కలు దొరుకుతాయి మనకి. ఇగో మొన్న పంచిన పైసలు, అట్లే పెట్టిన ప్రలోభాలు, ఎమ్మెల్యేల హల్చల్ అన్నీ మనం చూసినాం. అయితే వాళ్ళు ప్రయత్నం చేసుకోవడంలో తప్పేం లేదు. నేను వాళ్ళు పోరాటం చేయడంలో లేకపోతే ప్రయత్నం చేయడంలో తప్పు ఉంది అంటలేదు. కానీ మొత్తానికి మొత్తం వ్యవస్థలను వాడుకొని వాటిని నిర్వీర్యం చేసి పాడేసి అసలు పోలీసు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందో నాకే అర్థం. ఎప్పుడు కూడా గతంలో అట్లా జరగలే. ఇంత దారుణంగా ఉంటుందా అన్నట్టుగా వ్యవహరించారు వాళ్ళు. మరి చూస్తుంటే కూడా, అంటే కళ్ళ ముందు కనిపిస్తుంటే కూడా తెలియనట్టు, పట్టించుకోనట్టు, మొత్తానికి మొత్తం అధికార పార్టీకే వంత పాడుకుంటూ తిరిగిర్రు. పైగా ఇక్కడ జరిగినటువంటి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చూసినాక అసలు జూబ్లీస్లో ఏం జరిగిందో మీరే డిసైడ్ చేయరు. మనం జనరల్గా పోలింగ్ బూత్లోకి
ఎప్పుడైనా కూడా మీరు ఎక్కడైనా చూడండి, చంటి పిల్లలను తప్ప, చంటి పిల్లల్ని కూడా బయట ఇచ్చేసి రమ్మంటారు లెక్కకైతే. చంటి పిల్లల్ని కూడా అప్పటిదాకా బయట ఎవరినన్నా చూసుకోమనో లేకపోతే ఇచ్చిరమ్మనో, ఆ లైన్లు ఉన్నోళ్ళకో లేకపోతే అలా చుట్టాలకో అలా పెద్ద మనుషులకో వాళ్ళకన్నోళ్ళకు ఇచ్చిరమ్మని చెప్తారు. లోపలికి ఒక్క ఓటర్ని మాత్రమే అలో చేస్తారు. సింగిల్ ఓటర్ మాత్రమే లోపలికి వెళ్ళాలి స్లిప్ తీసుకొని. సో ఫోన్ను కూడా తీసుకెళ్ళినటువంటి ప్లేస్ అది. ఫోన్ కూడా లోపలికి అలో చేయరు. కానీ ఇద్దరు మైనారిటీ బాలికలు ఇద్దరు లోపలికి ఎట్లా పోతున్నారు చూడండి. పోయిన తర్వాత మళ్ళీ పోలీసులు పంపించినట్టు ఎట్లా యాక్షన్ చేసి తర్వాత మళ్ళీ ఎట్లా పంపిస్తారో కూడా మీరే చూసుకోరు. చూసిన తర్వాత అది నిజమా కాదో తెలుసుకోరు. చిన్న పాప వచ్చింది. ఇది నేను తీసింది కాదు, నేను పంపించింది కాదు. ఇలా సోషల్ మీడియాలో ఉంది, కావాలంటే మీరు చూసుకోరు. ఇలాంటి గెలుపు మీది గెలుపా అని చెప్పి ఇలా సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. సో ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఉండాల్సిందనేది నేను నిజంగా గెలిచి ఉంటే, అంటే ఇట్లా ఏమి చేయకుండా నిజంగా ప్రజలే పట్టం కట్టుంటే అది దాని వాల్యూ వేరే ఉంటుంది, దాని విలువ వేరే ఉంటుంది. కానీ ఇక్కడ ఇగో ఇట్లాంటివన్నీ కూడా చేసిరని బయటకు వచ్చినాక ఏదో అంటారు కదా, కాపీ కొట్టి పాస్ అయ్యంటారా, వాడేం పాస్ అయ్యంటారా, వానికి ఏం ఆయన చదవారా, మనకి ఏమన్నా ఉన్నది అసలు అదంతా చిట్టీలు కొట్టి పాస్ అయ్యంటారా అంటే దానికి ఏమైనా విలువ వస్తుందా? సో ఈరోజు ఇవి చూసే మాట్లాడుతూ ఉన్నారు, అదే మాట్లాడుతూ ఉన్నారు. ఇగో పోతాలు చూడు, ఇగో పోతాలు చూడు, వాళ్ళే పంపుతారు చూడు, పోలీసులే పంపుతారు. ఆడ భయపడతారు వాళ్ళు. ముగ్గురు చిన్నపిల్లలు, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. పక్కకు బాగుంటాడు అటు చూడేగో, చిన్న పిల్లలు ఉన్నారే, వెళ్ళగొట్టినట్టు చేస్తారు. చూడండి ఇప్పుడు చూసిరా, అక్కడనేమో వీడియో తీస్తురని చూసి గమనించి పోలీసు వాళ్ళు పంపించినట్టుగా చేసిరట. మళ్ళీ ఇక్కడనేమో లోపల పంపిస్తారు. ఎట్లా జరిగింది ఇది? జరుగుతుంది ఇట్లా ఎక్కడన్నా? సో ఇప్పుడు చూసిరు కదా జగ్గారెడ్డి అన్న మాటలకి ఇక్కడ చేసినటువంటి పనికి. ఇట్లాంటివి జరగకుండా మీరు డబ్బులు పంచకుండా, మరి ఓళ్ళు పంచలేదన్న అందరు పంచిరు, అన్ని పార్టీలు పంచిరు కదా అంటే నేనేమంటున్నా, అసలు ప్రజలు కూడా తీసుకునే కాడికి తీసుకొని ఎవరికి వేస్తారా అని ఎదురు చూసిర్రు. రాష్ట్ర ప్రజలంతా కూడా ఏమనుకున్నారంటే, మీరు ఎవరిచ్చినా ఎన్నిచ్చినా తీసుకొని అసలు వాళ్ళకి వేయరి, కావాల్సిన వాళ్ళకి వేయరి, లేదా నిజంగా కాంగ్రెస్కి జలకి ఇవ్వాలంటే ప్రతిపక్షాలకు వేయరని వీళ్ళంతా మొత్తుకున్నది అటే వీకింది. ఇక ఎవరెంత మొత్తుకున్నా అటే పోయింది. చివరికి ఏమైంది? లాస్ట్కి కాంగ్రెస్కి పట్టం కట్టిరు ప్రజలు. మరి కాంగ్రెస్కు పట్టం కట్టినాక మళ్ళీ బీహార్లకి ఇట్లా తిరమర జరిగిందని చెప్తే మమ్మల్ని ఏది నమ్మమంటారు అనేది ఇప్పుడు ప్రజల ముందర ఉన్నది ప్రశ్న. ఇప్పుడు నా ప్రశ్న కూడా గంతే. ఈవీఎంలు అవిటికవే ఓట్లు వేసుకుంటున్నాయని డైరెక్ట్గా కాంగ్రెస్ నాయకులు బీహార్ ముచ్చట మాట్లాడితే అది ఎప్పుడో గప్పుడో జరిగిందో, గతంలో జరిగిందో, రేపు జరగబోయేదో, పాతదో కాదు. సేమ్ టైంలో సేమ్ ఈవీఎంలు సేమ్ వాళ్ళకు మనకు ఒకేసారి పంపిణీ జరిగినప్పుడు మన దగ్గర కూడా వచ్చినప్పుడు మన దగ్గర వేసినటువంటి ఓట్లేమో బరాబర్ పడ్డాయి అంటారు, ఇదేమో ప్రజల తీర్పు అంటారు, ప్రజల గెలుపు అంటారు, మమ్మల్ని ఏవన్ తాత వచ్చినా మమ్మల్ని ఏం చేయలేడంటారు. కాకపోతే బీహార్లో మాత్రం మొత్తం నాశనం అయిపోయింది, ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, అధ్వానం అయిపోయింది, ఎలక్షన్ కమిషన్ పనిచేస్తలేదు, పోలీసులు వాళ్ళకు తొత్తులుగా పనిచేస్తున్నారు అని మాట్లాడతారు. ఇగో ఇట్లా ఉన్నది పరిస్థితి. ఇక ఇవన్నీ చూసినాక ఒక అనుమానం వస్తుంది, అధికారంలో ఉన్నోనికి అన్నీ ఉండేటట్టున్నాయి, వాడు తలుచుకుంటే ఏదైనా చేసేటట్టు ఉండు అనుకుంటారు. కానీ ఏదైనా కూడా ఒక టైం వరకే. అట్లంటే కేసీఆర్ మొత్తం అధికారంలో 10 ఏళ్ళు ఉండే, ఆ చివరన కావాలంటే 39 సీట్లకు ఇంకో 10 సీట్లు 15 సీట్లు కలుపుకుంటే ఎప్పుడో అధికారంలో ఉంటుండే, అప్పుడు కనుక అది గెలిచేటట్టు వేసుకుంటే. కానీ కొన్నిసార్లు తిప్పి కొడితే నీ ఈవీఎంలు పనిచేయవు, ఏవి పనిచేయవు. అంటే ప్రజల తీర్పు కనుక వ్యతిరేకత ఉన్ననాడు అలా ఒకవేళ సరే గెలిచినోడు ఎప్పుడు ఏం చెప్తాడంటే, ప్రజలు ఇచ్చిన తీర్పే బ్రహ్మాండంగా మాకు బ్రహ్మరథం పట్టినరు, మమ్మల్ని మించినోడు లేరు, మేము వీరులం శూరులమని చెప్పుకుంటారు. ఎవరు? గెలిచినోడు. ఈవీఎంలు బ్రహ్మాండంగా పనిచేసినని చెప్తారు. ఇదే ఈవీఎంల మీద, ఇదే ఓట్ చోరీ మీద రాహుల్ గాంధీ ఒళ్ళు పెడతాడు. మనమే చూస్తున్నాం. ఈడ గెలిస్తే ఒక లెక్క, బీహార్లో ఓడితే ఇంకొక లెక్క. ఈ తేడా దొరికింది కాబట్టే ఇలా సప్పుడియాకున్నారు, కిమ్మనుకుంటున్నారు. ఎందుకు తెలుసా? అబ్బో లేకపోతే వీళ్ళని ఆపేటోళ్ళు లేరు. ఇక ఒకవేళ బీహార్లో కూడా గెలిచి ఉంటే, లేదా బీహార్ ఎన్నిక ఇప్పుడు లేకపోయి ఉంటే ఇక మామూలుగా ఉండకపోతుండే రచ్చ. ఇక చూసిరు కదా నిన్న చేసిన దానికి ఇంకా కొన్ని వెయ్యింతలు చేసేటోళ్ళు. ఎందుకంటే ఇటు కేటీఆర్, ఇటు హరీష్ రావు వీళ్ళు చేసిన విమర్శలు, ఇటు పక్క బాకీ కార్డులు రిలీజ్ చేసిన విధానం, ఇదంతా చూస్తే వీళ్ళు ఏమందరు తెలుసా? చూసిరా, మీరు ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా, మీరు ఎన్ని కథలు పడ్డా మిమ్మల్ని ఎవడు నమ్మలేడు, మమ్మల్ని నమ్మినరు, మేము ఇచ్చినా ఇవ్వకున్నా మేము ఎట్లా చెప్తా అట్లా ప్రజలు ఉన్నారు మాకు అని డైరెక్ట్గా డిసైడ్ అయిపోయేటోళ్ళు. కానీ ఇక్కడ ఏమైంది? అలా
సేమ్ టైంలో బీహార్లో రిజల్ట్ తిప్పికొట్టింది కాబట్టి ఇలా మోసమైంది కాబట్టి ఈడ సంతోషంగా ఉన్నాడు ఆడ ఎడవబట్టే, ఆడ సంతోషంగా ఉన్నాడు ఈడ ఎడవబట్టే, మొదటి నుంచి ఏడుస్తున్నాడు మళ్ళీ ఎడవబట్టే. అందరినైతే ఏడిపిస్తారు ప్రజలు. నిజంగా గమ్మత్తున్నది ఈడ ఇది చూడరు మీరు. పబ్లిక్ ఏం చేసిరా అంటే 3 పార్టీని ఏడిపించారు ఇప్పుడు. అది అక్కడ పబ్లికా ఇక్కడ పబ్లికా కాదు, ఓవరాల్గా నేను చెప్పేది ఇక్కడ ఉన్నటువంటి 3 పార్టీలు ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి మేము అది మేము ఇది అని చెప్పి విర్రవి కాకుండా చేసిర్రు. ఇది మాత్రం మంచి రిజల్ట్ ఇచ్చారు. ఎవ్వరి కాళ్ళకి ఎవరిని చేయాలని నెత్తి మీద పెట్టేసి వాళ్ళందరూ కూడా ఆపేసారు.